మామ ఇది రీసెంట్ గా ఒక సబ్స్క్రైబర్ అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మామ. ఇది క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది, అలానే ఒక క్రికెటర్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుందా రాదని క్వశ్చన్ అడిగారు. దీనికి ఆన్సర్ ఎస్ అనే చెప్పాలి మామ. బట్ వాళ్ళకి పెన్షన్ ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని డిసైడ్ అయ్యేది ఆ ప్లేయర్ ఏ లెవెల్ వరకు క్రికెట్ ఆడారనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి రిటైర్ అయిపోతే తనకి పెన్షన్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ తను చనిపోతే తనకి రావాల్సిన పెన్షన్ తన వైఫ్ కి మాత్రమే వస్తుంది. ఇక్కడ పెన్షన్ ఇచ్చేది బీసీసీఐ. అదే ఒక ప్లేయర్ తన లైఫ్ లో అసలు ఎప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడలేదు, కానీ తన స్టేట్స్ కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు, అలానే రిటైర్ అయిపోయారు. ఈ కేసులో ఆ ప్లేయర్ కి పెన్షన్ ఇచ్చేది ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. అది కూడా ఆ ప్లేయర్ ఐసీఏ వెల్ఫేర్ మెంబర్ అయితే మాత్రమే. ఈ కేసులో ఆ ప్లేయర్ చనిపోతే వాళ్ళ వైఫ్ కి పెన్షన్ రాదు. కానీ మొన్న ఆగస్టులో వచ్చిన పాలసీ ప్రకారం ఇన్ కేసు ఆ ప్లేయర్ చనిపోతే వాళ్ళ వైఫ్ కి సింగిల్ పేమెంట్ గా ₹1,00,000 క్యాష్ ఇస్తారు. ఓన్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కి ఆ స్టేట్ బోర్డ్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు 2022 నుంచి వాళ్ళ బోర్డులో ఆడి చనిపోయిన ప్లేయర్స్ వాళ్ళ వైఫ్స్ కి మంత్లీ సమ్ అమౌంట్ అని ఇస్తున్నారు. సో అలా మిగిలిన స్టేట్స్ కూడా ఇస్తే ఇవ్వచ్చు. సో అది మామ సింపుల్ గా చెప్పాలంటే ప్లేయర్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుందా రాదా అనేది ఆ ప్లేయర్ ఆడిన లెవెల్ ఆఫ్ క్రికెట్ ని బట్టి ఉంటుంది. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాం.